హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఈరోజు మన ఆల్గో ట్రేడింగ్ అంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరియు మా అకౌంట్లో, రియల్ అకౌంట్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మీకు చూపెట్టబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నిన్నటి మార్కెట్ అయినా ఈరోజు మార్కెట్ ట్రెండ్ చూస్తే ఫ్రెండ్స్ ఫ్లాట్గా మూవ్ అయినట్టు చూస్తున్నాం. మార్నింగ్ సెషన్లో పెరిగింది, బట్ ఎంటైర్ మార్కెట్ అంతా ఫ్లాట్ సెషన్ అని చెప్పొచ్చు. ఒకసారి నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా చూడండి. ఇది నిన్నటి మార్కెట్. ఇక్కడ చూడండి, ఫ్లాట్ మూమెంట్ ఓపెన్ అవడే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, ఫ్లాట్గా మూవ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూస్తే ఫ్లాట్గా మూవ్ అయినట్టు చూస్తున్నాం. ఓవరాల్గా ఈ 2 days నిన్నటి మార్కెట్ మరియు ఈరోజు మార్కెట్ చూస్తే వాలటైలిటీగా ఉన్నట్టు చూస్తున్నాం. సో మన స్ట్రాటజీ వచ్చేసరికి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన స్ట్రాటజీ 945 బ్రేక్అవుట్ కదా. సో 945 బ్రేక్అవుట్. సో ఈరోజు 945 బ్రేక్అవుట్ ప్లస్ మనకి ఇంకోటి వచ్చేసరికి 145 బ్రేక్అవుట్ స్ట్రాటజీగా బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ అయినా. సో ఈరోజు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు. నిఫ్టీలో వచ్చేసరికి ఒక ట్రేడ్ తీసుకుంది. అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి 2 trades తీసుకుంది. అదేంటో ఒకసారి మనం మన స్ట్రాటజీస్లో చూద్దాం. ఒకసారి మా రియల్ అకౌంట్లో చూపెడతాం ఫ్రెండ్స్. చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసరికి ఒక ఆర్డర్, 2 orders తీసుకుంది. 858 ఒకటి ప్రాఫిట్తో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది మార్నింగ్ సెషన్లో అనమాట. ఇది వచ్చేసరికి క్లోజింగ్ సెషన్లో -78 అంటే ఎస్ఎల్ హిట్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసరికి సేమ్ 77 -77తో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం, ఎస్ఎల్ హిట్ అయింది. సో ఫ్రెండ్స్, మీది కూడా పేపర్ ట్రేడింగ్ రిజల్ట్స్ కూడా ఇదే విధంగా ఉన్నాయా ఒకసారి చూడండి. సో ఈరోజు మార్కెట్లో ఇది అన్నమాట తీసుకున్న ట్రేడ్స్ మా రియల్ అకౌంట్. సో మీరు రియల్ అకౌంట్ కాకుండా మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయండి. ఇవి వచ్చేసరికి మా రియల్ అకౌంట్లో ట్రేడ్ చేసిన డేటా అన్నమాట. ఇది ఈరోజు వచ్చేసరికి రియలైజ్ ప్రాఫిట్ చూస్తే 702 ఉంది. మనకు ఆర్డర్స్ కూడా మీకు ఒకసారి చూపెడతాను, ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్. సో ఇవన్నమాట. సో మిడ్ క్యాప్ నిఫ్టీ మార్నింగ్ సెషన్లో ఇది లెవెల్ 20కి 128 దగ్గర తీసుకుంది, 140 దగ్గర క్లోజ్ అయింది. ఇది 119 దగ్గర తీసుకుంది, 118 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ క్లోజింగ్ సెషన్లో కాబట్టి ఇది ఎగ్జిట్ అయింది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి మన డైరెక్ట్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో చూద్దాం. నిఫ్టీలో వచ్చేసరికి సో నిఫ్టీ బ్రేక్అవుట్ ఫుల్ డే స్ట్రాటజీ చూడండి. ఒకటి ఇది 65 ఇక్కడ ఎగ్జిట్ అయింది. సో ఈరోజు -65 రూపీస్ దగ్గర. సో మార్నింగ్ సెషన్ తీసుకుంది, మళ్ళీ ఈవినింగ్ సెషన్ తీసుకోలేదు. ఇది బ్రేక్అవుట్, నిఫ్టీ బ్రేక్అవుట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ వస్తే మార్నింగ్ సెషన్ చూపెట్టాను కదా, 859 ఒకటి ప్రాఫిట్ క్లోజ్ అయింది, 79 ఒకటి మా ఈవినింగ్ సెషన్లో -79తో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫుల్. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఈరోజు ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేశాం కదా, ఇంకొకసారి మళ్ళొకసారి చెప్తాను. ఇక్కడ కండిషన్ ఏంటి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ 915 క్యాండిల్ ఉంటుంది కదా, అది బ్రేక్అవుట్, అలా ఎల్టీపీ అనేది దానికంటే ఎబో ఉండాలి. అండ్ ఆల్సో మనకి 945 బ్రేక్అవుట్ అయినా ఆర్ 145 బ్రేక్అవుట్ అయినా ఎల్టీపీ ఎబో ఉంటే బై పొజిషన్ తీసుకోవాలి. ఆర్ఎస్ఐ 60% ఎబో ఉండాలి. సేమ్ డౌన్ సైడ్ సెల్ పొజిషన్ వచ్చేసరికి ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ ఆల్సో 945 క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ అనేది 40% బిలో ఉండాలి సేల్ పొజిషన్, సేమ్ 145 దగ్గర అనమాట. సో ఆ విధంగా ఇంకా అప్డేట్ చేస్తుంటాం ఫ్రెండ్స్. మన స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, సేమ్ స్ట్రాటజీస్. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పేపర్ ట్రేడింగ్ చేయండి. సో మీకు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీకు డిస్క్రిప్షన్లో స్ట్రాటజీస్ లింక్స్ చూపెడతాను. ఇవే స్ట్రాటజీస్ అనమాట. మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్రేక్అవుట్, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ 3 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. ఈ 3 కాకుండా ఇక్కడ ఇంకొక 8 స్ట్రాటజీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు అన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ బ్రేక్అవుట్ అనమాట. ఈ 3 స్ట్రాటజీస్ డిపెండ్స్ ఆన్ బ్రేక్అవుట్. ఇవి వచ్చేసరికి మనకి ఈ క్యాండిల్ స్టిక్ టైప్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఇండికేటర్స్ యూజ్ చేసిన స్ట్రాటజీస్.
నార్మల్ క్యాండిల్ కాకుండా రెన్కో క్యాండిల్ అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట ఇవి 8. సో ఈ అన్ని స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మంత్లీ ట్రేట్రాన్ 14% ఫీ పే చేయాలి. ఇక్కడ ఏదైనా ఏంజిల్ ఆర్ ఎఫ్ఐఆర్స్ ఏదైనా అకౌంట్ ఈ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మీకు ఇక మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండదు. ఇవి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూశారు కదా. ఎవరైనా బేసిక్ వీడియోస్ అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, బేసిక్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 945 145 అసలు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అంటే ఏంది, మాన్యువల్గా కూడా ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ వీడియోస్ మా ఛానల్ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, బేసిక్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఆ వీడియోస్ చూడవచ్చు. అండ్ ఆల్సో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాని మీద కూడా వీడియో చేసాం. పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేట్రాన్లో లైవ్ ట్రేడ్ ఎలా చేయాలి దాని గురించి కూడా వీడియో చేసాం. అసలు రోబో ట్రేడింగ్ ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి దాని గురించి కూడా వీడియో చేసాం. మీరు ఆ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ యొక్క పెర్ఫార్మెన్స్, ఆల్గో ట్రేడింగ్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బెస్ట్ స్ట్రాటజీస్ మీద బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకోసం ఫ్రీగా తీసుకొస్తున్నాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.